హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ ఆన్ వీల్స్. చాలా నీట్గా ఉన్నాను కదా, ఉంటాను. చలో ఇక కాఫీ పెట్టుకుందాం అండ్ రెడీ అయిదాం. ఇక్కడ నుండి 250 కిలోమీటర్లు మాత్రమే ఉంది ఉలంబతార్, బట్ హాఫ్ రోడ్ ఉంది. వెళ్ళిపోదామా? చలో పదండి. కొత్త కాఫీ పొల్లు కొనుక్కున్నా అండ్ వీళ్ళ పోసిన రెండు కావాలి, మళ్ళీ మనకి బుద్ధి లేదు. ఇక ఇక్కడ కాఫీ జస్ట్ ఏం లేదు, వాటర్ వేడి అయితే అయినాయి. సో వాటర్ వేడైతే తీసి ఇందులో పోసుకోవడమే కాఫీ. మరి ఎట్లా చల్లార్చుకొని తాగేదే కదా, మళ్ళీ దాన్ని ఎందుకు వేడి చేసి. అబ్బో దీని తల్లు ఎట్లా చేద్దాం, మన దగ్గర ఏముంది. నేను ఇప్పటిదాకా విప్పిన టీషర్టుని తోటి పట్టుకొని ఇందులో పోసేద్దాం. అబ్బా అయినా కాలుతాను ఫ్రెండ్స్, కాఫీ ఎక్కువైందిరు, అయినా పర్లేదురు. తొక్కలే 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 తొక్కలే. అమ్మయ్య, కాఫీ తాగుతావా? మా కాఫీ నువ్వేం తాగుతావులే, నీ కాఫీ చేసుకొని తాగు. దోసకాయ తింటావా ఉప్పేసుకొని? ఎర్లీ మార్నింగ్ దోసకాయ, అదే కీరా దోశ, కుకుంబర్. రైడ్ స్టార్ట్ అయిపోయింది అండ్ నిన్న నా ఫ్లాగ్ మిస్ అయింది. రోడ్ మీద అయితే పడిపోలేదు, ఒక దగ్గర బయట స్టోర్ ముందు పెట్టిన అనుకుంటా సైకిల్ని. వచ్చేవరకు లేదు, ఏమో అర్థం కాలేదు. సో అందుకే వెనకాల అది పెట్టాను, బట్ అది కూడా నో లాంగర్. అది క్లాత్ది ఖరాబ్ అయిపోద్ది, సో మ్యాక్సిమం తీసేస్తాను. ఈ 250 కిలోమీటర్లు లేకుండా తొక్కాలి, ఎందుకంటే ఆఫ్ రోడే ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇవాళ అయితే ఏం వండుకోలేదు, ఒక క్యారెట్ ఉంది, ఒక కుకుంబర్ ఉంది అంతే. అండ్ వాళ్ళ టైం ఎందుకు వేస్ట్ చేయడం అని ఇక్కడ వండుకొని ఇక్కడ కొనుక్కొని తిందామని పోతున్నా. అదండి, చెప్పురా చెప్పురి, చెప్పండి, మాట్లాడరేంది? ఓయో తొడలు పట్టుకొని పీకుదాం, ఇలా వీడిని తిందామని ఉరుకొస్తారు, ఆగితే ఎవ్వడు తప్పుడు ఏదవ్వాలి. దా 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 ఇగో 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 వీళ్ళే నన్ను తిట్టిరు కదా, వీళ్ళకే నేను ఫుడ్ పెడతా. పాపం రోడ్డు మీద ఉన్నారు, ఏం తింటారో ఏమో, సరిపోయి పెట్టేద్దాం పాపం. ఫస్ట్ ఇగో సాల్గని తీరా, ఇగో ఇగో రక్షణ చేస్తారు. ఇప్పుడు ఓకేనా? హ్యాపీయా? తిను, అది తీసుకొని తింటా నేను మళ్ళా అట్లాంటి వాడిని. ఇక్కడ ఉన్నారు పాపం, వాళ్ళకి ఏం దొరకదని చెప్పేసి ఫుడ్ పెడతా, వాళ్ళు నన్నే బాగా అంట. ఏదో వాళ్ళు ఇండియన్ ఫ్లాగ్ తోటి ఎట్లా కలకల్లాడుతాను చూడండి సైకిల్. సూపర్ కదా. From 7 to 3, overindulged in flesh like it's free. We're on a fast ride where monkeys killing time with machines. Making love that we don't even feel.
మనము అలా రైడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మధ్యలో చిన్న హోటల్స్ లాగా ఉన్నాయి. ఎట్లనైతే మనకు దాబాలు కానీ అలాంటివి ఏ విధంగా ఉంటాయో ఇక్కడ కూడా అలాంటివి అన్నట్టు. సో మీరు చూసుకుంటే అక్కడొకటి యూట్ అంటారు కదా వీటిని. సో ఈ విధంగా ఉన్నాయి, ఇవి హోటల్స్ అన్నట్టు, వీటిలో ఉంటాయి అన్నట్టు. సో మధ్యలో మనం ఫుడ్ తినడానికి సో ఈ విధంగా ఉంటాయి అన్నట్టు మొత్తం కూడా. సో నేను ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నాకు ఏం కావాలి అని అంటే వీళ్ళు ప్యాన్ కేక్స్ ఉన్నాయి అన్నాడు. ప్యాన్ కేక్స్ వద్దు, నాకు ఫుడ్ కావాలి, రైస్ కావాలి అని చెప్పాను. ఇగో మిల్క్ ఇచ్చారు, గుర్రం పాలు, అండ్ అదేవిధంగా రైస్ అండ్ మటన్. ఇది వచ్చేసి లైక్ చీజ్ సమ్ ఆలు ఉంటుంది, క్యాబేజ్ అండ్ కుకుంబర్ అండ్ క్యారెట్ తోటి ఒక డిష్ అయితే ఇచ్చిర్రు. కొంచెం కేచప్ అయితే దీనిపైన ఇచ్చిర్రు. సో ఈ విధంగా మనకు దొరికే అవకాశం ఉంటుంది మధ్యలో. సో మనం తినొచ్చు అన్నట్టు. సో ఎలా ఉందో చూద్దాం. అండ్ అమౌంట్ ఆఫ్ రైస్ చూడండి మీరు. ఏందిరా నువ్వు ఇట్లా పెట్టుకున్నావు ఇది అని అంటే చాలా చల్లగా ఉంది, దారుణమైన చల్లగా ఉంది. మటన్ మాత్రం దారుణంగా ఉడికింది ఘోరంగా. అండ్ ఇది వచ్చేసి సలాడ్స్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండ్ గుడ్. కుమ్మేద్దాం, తినేసి వెళ్ళిపోదాం. హాయ్. సో ఫ్రెండ్స్ చూడండి జస్ట్ వాళ్ళు ఏ విధంగా ఫార్మింగ్ చేస్తున్నారో. ఫార్మింగ్ ఇన్ ద సెన్స్ లైక్ ఎలా దున్నుతున్నారు చూడండి, ఎంత పెద్ద మిషన్స్ ఉంది ఈ ట్రాక్టరు. సో ఈ ట్రాక్టరు ఎంత పెద్దగా ఉంది చూడండి. వాటితోటి ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6, ఓ మై గాడ్ 10-15 నాగళ్ళు ఉన్నాయి ఒక్కటేసారి దెబ్బకు మొత్తము. వామ్మో ఏందిరా అది, ఎన్ని నాగళ్ళు రా దానికి. ఈ రకంగా నేను ఎక్కడ చూడలేను ఆయన. అది మొత్తం పొలం అంతా పొడుగున్నా, అది మొత్తం ఒకటి చూడండి, ఒక టైరు. అండ్ ఇగో ఇట్లా దుమ్ములు వేసుకుంటూ పోతుంది. డిఫరెంట్గా ఉన్నది కదా ఈ దున్నుడు, వీళ్ళది మామూలు దున్నుడు కాదు నాయన, ఇది న్యూ థింగ్. చూసారా మంగోలియాలో చెట్లు ఉన్నాయి, చెట్లు. Hello, hi. Hi. From India. India? Yeah. Mongolia. Station? Oh, police station? Высочко. సో ఇతంది అక్కడ హార్స్ స్టేషన్ ఉందట, తన ప్లేస్కి రమ్మంటాడు. సరే అని చెప్పేసి పోతున్నా. ఎందుకు రమ్మంటాడో నాకు తెలియదు, బట్ జస్ట్ ఐ వాంట్ టు గో దేర్. అండ్ కొత్త పీపుల్స్ కలుస్తారు కదా, పిలుస్తారు కదా, అలాంటప్పుడు వెళ్ళినాం అనుకో మనకు కొత్త విషయాలు తెలుస్తాయి. కానీ ఇది కొంచెం గడ్డ మీద ఉంది, కొంచెం గట్టిగా దొక్కితే ఎక్కేస్తాం పైకి. హార్స్ స్టేషన్ ఏముంది అక్కడ, ఈ లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మేమైతే డ్రోన్ షాట్స్ అయితే ఎగిరేసుకున్నాము, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. అండ్ ఇతను వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పేసి అని అంటున్నాడు, కానీ ఇక్కడ నుండి 19 కిలోమీటర్లు ఉంది. పోవాలా వద్దా అని ఆలోచిస్తున్నా, ప్లాన్ చేసుకొని చెప్తా మీకు. డ్రోన్ షాట్స్ చూసాను అంతలో.
సో ఇతను ఏమంటున్నాడంటే వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు. ఓకే, సీ యూ దేర్, ఐ విల్ ఫాలో యూ. ఓకే, కానీ వాళ్ళ ఇల్లు వేరే రోడ్లో ఉన్నది అని చెప్పినా కదా. కానీ ఇక లైక్ సైకిల్ మళ్ళీ అక్కడ దాకా తీసుకుపోయి ఇక్కడికి వచ్చి ఇదంతా తలకాయ నొప్పి అని అన్న తర్వాత ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉన్నది. ఆ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఉండు, రెస్టారెంట్ అన్న అది హోమ్ స్టే ఉంది, అక్కడ పోయి ఉండు, నేను అక్కడికి వస్తున్నా, ఇద్దరం కలిసేసి మనము అక్కడ నేను అది తెలిసిన వాళ్ళు ఉన్నారు మాట్లాడి చెప్తాను అంటాను. సరే అని చెప్పి, డోంట్ సెర్చ్ ఫర్ పిచ్చి పిచ్చి క్యాంపింగ్ సైట్స్ అంటే ఇదేనేమో. ఘోరంగా ఉంది అసలుకి ఇది. అమ్మా, దోమలు కుటింగ్ అండ్ మంట పెట్టింగ్ దిస్. ఓ మై గాడ్, ఈ రోడ్ ఏంది, ముఖం మీద మొత్తం దోమలే. అండ్ ఈ రోడ్లో రైడ్ చేయడం అనేది అదొక అడ్వెంచర్ లాగా చెప్తాను నేను. ఓహో, ఇన్ సెకండ్స్లో కూడా లేను అక్కడ, ఉండలేకపోయినా నేను. నిల్చుందామంటే కూడా నిల్చోనికి అయితే లేదు, అన్ని దోమలు ఉన్నాయి. అండ్ ఈ రోడ్డు చూడండి, బద్మాష్ ఉంది మొత్తం ఇది. ఏం రోడ్ రా బాబు, నేను ఎప్పుడు ఇలాంటి ఒక పిచ్చి రోడ్ని చూడలేదు. సెలెక్ట్ కూడా చేసుకోవద్దు అనుకున్నాను నేను. అండ్ బ్యాక్ వస్తున్నా, అసలుకి టూ మచ్ వారస్ట్ రోడ్ ఇది, కానీ చాలా అడ్వెంచరస్ ఉంది ఈ రోడ్డు మాత్రం అని చెప్తా. ఇట్స్ నాట్ దాట్ మచ్ గుడ్ ఐ థింక్. నేను ఎట్లా థింకింగ్నో అంతకన్నా దరిద్రమనే ఉన్నది. మరి ఎన్నిసార్లు దరిద్రం అనకురా అని అనుకోదుకొని, బట్ ఇట్స్ ఓకే టు బీ ఆనెస్ట్ చెప్పాలంటే. ఓకే, మేనేజబులే, బట్ చాలా దోమలు అవుతున్నాయి ఇక్కడ, వాటర్ ఉన్నాయిగా. సో కాబట్టి ఇక్కడ నుండి అయితే నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నా. నేను ఇక్కడ స్టే చేయలేను, ఈ దోమలు కొద్దిసేపు కూడా వంట వండుకొని ఇవి బయట ఉండలేము, దారుణంగా ఉంటుంది సిచ్యువేషన్. క్యాంపు మాత్రం ఇక్కడ వేసేసాను అండ్ చాలా నీట్గా ఉంది. అది మాత్రం రోడ్డు, ఆ రోడ్డు పక్కనే, కానీ దోమలు మాత్రం ఫుల్గా ఉన్నాయి. బయట ఒక క్షణం కూడా నన్ను ఉండనివ్వట్లేదు. అలా ఉంది. లోపలికి వెళ్ళిపోయి ఇంకా సెట్ చేసుకుంటా. సైకిల్ అయితే అక్కడ పెట్టేసిన, క్యాంప్ సెటప్. ఇది ఎంట్రెన్స్లోకి వెళ్ళిపోదా. అమ్మో, ఒక్క దోమ లోపలికి వచ్చినా అంతే. ఇక బాగా తలనొప్పి లేస్తుందిగా, కొంచెం చాయ్ అయితే పెట్టుకుంటాను. చాయ్ అంటాను, కాఫీ పెట్టుకుంటాను. అండ్ రేపు పొద్దున్న తినడానికి నా దగ్గర ఈ స్వీట్ కార్న్ ఉంది, ఇది తినేసి బయలుదేరుతా. అండ్ కొంచెం నూడిల్స్ కూడా ఉన్నాయి. ఫుల్ హెడేక్ లేస్తుంది, దిమ్ అని ఎగురుతుంది. పడుకుంటే బెటర్. మొబైల్ అని అయితే ఛార్జింగ్ అయిపోయింది, పవర్ బ్యాంక్స్ కూడా ఛార్జింగ్ అయిపోయినాయి. మనం ఇక్కడెక్కడనో ఊరవతలు ఉన్నాము. అండ్ ఇక్కడెక్కడైనా ఛార్జింగ్ దొరుకుతుందేమో పోయి చూడాలి. అండ్ ఛార్జింగ్ పెట్టుకోవాలి. అప్పుడెప్పుడో తిన్నా, ఆకలి కూడా అవుతుంది. చాలా పోదాం పదండి. ఇది మన ప్లేస్, ఇక్కడ సిటీ ఉంది. అక్కడెక్కడనో లైక్ పోవాలి, అక్కడ ఉన్న ఇల్లులు. పోదాం పదండి. సో ఇక్కడ ఇల్లు ఉన్నది, పోయి ఒకసారి అడుగుదాం. ఛార్జింగ్ పెట్టనిస్తారో ఏంటో లేదో తెలియదు. చలో పోదాం పదండి. సో వీళ్ళైతే ఛార్జింగ్ పెట్టుకోవడానికి వస్తే డైరెక్ట్ అక్కడ ఛార్జింగ్ పెట్టుకున్నా. అండ్ మందు తాగుతావా అని అంటే తాగను అని అన్నా. సరే కొంచెంసేపు కూర్చో అన్నారు, కూర్చున్న తర్వాత లైక్ జస్ట్ ఛార్జింగ్ కోసమే వస్తే ఇగో ఫుడ్ ఇచ్చిర్రు. సో జస్ట్ అన్నోన్ పర్సన్గా ఛార్జింగ్ కోసం వస్తే ఇంత జరుగుతుంది. అసలు రియల్లీ చాలా గ్రేట్. మంగోలియన్ నేషనల్ ఫుడ్. వాట్ ఈస్ ద నేమ్? Corteşil.
మంగోలియా నేషనల్ ఫుడ్ ఏమేమి ఉంటాయి తెలుసా మీకు? ఆలు అండ్ నూడిల్స్ లేదా రైస్ అండ్ కొంచెం మటన్, అదే లైక్ ల్యాంబ్ అన్నట్టు. అండ్ వీళ్ళు ఏమంటున్నారంటే ఫుడ్ పెట్టిరు, నువ్వు మళ్ళీ తినాలనుకుంటే సిగ్గుపడకుండా అడుగు, అట్లా ఏం లేదు. అండ్ ఇవాళ నైట్ ఇక్కడ ఉండే స్టే చేయు, రిలాక్స్ అవ్వు, పొద్దున మళ్ళీ వెళ్దువులే కానీ అని చెప్పేసి అయితే చెప్తున్నారు. నిజంగా చాలా చాలా మంచోళ్ళు. ఇగో ఇద్దరు పిల్లలు అయితే ఇక్కడ ఆడుకుంటారు. వాళ్ళ ఆట చూడండి. అమ్మా ఎంత మంచోళ్ళు తెలుసా, చాలా చాలా గుడ్ అండ్ నైస్ పీపుల్. అండ్ రియలీ చాలా లైక్ ఎలా ఉన్నారంటే చాలా కైండ్గా, హంబుల్గా అండ్ ఫ్రెండ్లీగా ఉన్నారు. రియలీ సో నైస్. అండ్ మంగోలియా అగైన్ వెళ్ళేటప్పుడు ఐఎమ్ ఫాల్ ఇన్ లవ్ విత్ మంగోలియా. మంగోలియన్ ఉమెన్స్, people, Mongolian peoples likes Indian song. సో ఇండియన్ సాంగ్స్ అంటే వీళ్ళకి చాలా ఇష్టం అంట అమ్మాయిలకి. ఫస్ట్ అమ్మాయిలకి అన్నాడు, తర్వాత నేను వీడియో పెడితే అబ్బాయిలకి అన్నాడు. సో దట్ పాడు, నన్ను ఒక పాట పాడు అని చెప్పేసి అని అంటాను. అయ్యో బాబా ఈ దగ్గర కదరు అని చెప్పేసి నేను ఇప్పుడు వీళ్ళకి అర్థం కాదు కూడా నేను పాట చెప్తే. విచ్ ఇండియన్ మూవీ? Children's you childhood Indian movie. They watch Indian movie. Watching. What movie? Do you know any movie? Any movie? Indian movie. Хочешь что-то. За 누구는 Christian Kenya. Krishna Kenya. Christian Kenya. Christian Kenya. 니네 웃으면 뒤로 했지. 누구는 누구는 개타서 어떻게 줄래? 야버맨 줄래? 디스코맨. 데스크맨 데뷔 집에 왔어. 누구는 게 뉴욕부터 누구 야가 누구 mother's guitar. Mother's. 아니야. Okay, Haider. హైదర్ మూవీ 욕 듣게 나오세. లైక్ ఏ అరే అది హైదర్ మూవీ. 호스니 캐스터 욕 듣. మూవీ నేమ్ హైదర్ మేబీ. ఆగు నేను చూపెడతా. సో ఫైనల్గా ఇక్కడ నుండి అయితే వెళ్తున్నా. చాలా చాలా బాగానైతే చూసుకున్నారు వీళ్ళు. నిజంగా ఒక స్ట్రేంజ్గా లైక్ ఇట్లా లైక్ కలవడం అనేది క్రేజీ అండ్ రియల్లీ రియల్లీ హ్యాపీ. అండ్ సో నిమ్మలంగా తిన్నా అండ్ ఒక స్ట్రేంజర్ని అయినా కూడా ఎంత బాగా చూసుకున్నారు కదా వాళ్ళు. రియల్లీ చాలా గ్రేట్. అండ్ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. బాయ్ బాయ్. నా వల్ల అయితే లేదు, మొత్తం దోమలన్నీ దీని చుట్టూ టెంట్ చుట్టూ తిరుగుతున్నాయి. ఇంక నేను పండుకుంటానా. గుడ్ నైట్. చలి పెడుతుంది, పొద్దున్న లేచి స్టార్ట్ చేయాలి. రేపు దారుణంగా ఉంటుంది రైడ్. పదండి.